రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్క స్వైర విహారం చేస్తుంది. పట్టణంలోని సుందరయ్య నగర్ లో 8 మందిపై దాడి చేసి గాయపరిచింది శునకం. బాధితుల్లో 2 సంవత్సరాల పాప కూడా ఉంది. గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. బాధితులు ప్రాథమిక వైద్యశాల చికిత్స పొందుతున్నారు. కుక్క 8 మందిపై దాడి చేసి కరవడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇటీవల పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైందని కుక్కల బారి నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ కుక్కల దాడిలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి వారికి యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ఇందులో కొంతమందికి తీవ్ర గాయాలుగా వారికి ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ వేశామని ఆమె తెలిపారు. ఏమనకుండానే దానంతట అదే వచ్చి కలిసింది. అలా మన దగ్గరికి 8 కేసెస్ వచ్చినాయండి. అందులో ఒక 2 years పాప కూడా ఉంది. వాళ్ళందరికీ ఇంజెక్షన్ టీటీ ఇప్పించాము అండ్ యాంటీ రేబీస్ వైరస్ ఇంజెక్షన్ కూడా వ్యాక్సిన్ కూడా ఇప్పించాము. వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కోసం రావాలి మా దగ్గరికి. అందులో కొంతమందికి ఇంకా డీప్గా కూడా కట్ అయింది, లోపలికి కూడా దిగింది. అలాంటి వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ అని కూడా పెట్టాము. సో ఇదంతా మన దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వబడింది. 8 మెంబర్స్కి కేసెస్ వచ్చింది. సేమ్ డాగ్ అయినందువలన మేము ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి కూడా కాల్ చేసి మాట్లాడాము ఫ్రమ్ ఆర్ సైడ్. మాట్లాడి వాళ్ళకి ఇలా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము. ఇమీడియట్గా డాగ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని కూడా చెప్పాము. కుక్కగా వచ్చింది, కూరగాయలు తీసుకుంటాను బయటకు వచ్చినా ఇట్లా అంటుకుంది. కానీ వెళ్తాను కూరగాయలకే వచ్చిన ఇంట్లో కానీ బయటకు మా గేట్ కానీ ఎంతమంది నాకైతే ఫస్ట్ వచ్చింది. నేను కూరగాయలు తీసుకుంటున్నా, హాస్పిటల్ ఉన్నారు కదా అందరు.